హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. ఈ కాంట్రోసెప్షన్ అనే పదం మీరు వినే ఉంటారు. నథింగ్ బట్ ఏంటంటే దీన్ని మనం ఫ్యామిలీ ప్లానింగ్ అనొచ్చు, లేదంటే స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ అనొచ్చు. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఒకరిద్దరు పిల్లలు పుట్టాక మళ్ళీ ఇక పిల్లలు వద్దనుకొని కాంట్రసెప్షన్ పద్ధతులు పాటిస్తూ ఉంటారు. సో ఎక్కువ శాతం మనం చూసేది ఏంటంటే లేడీస్లో ఈ ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్ చేయించుకోవడం మనము బాగా గమనిస్తూ ఉంటాం. సో కాకపోతే మేల్ కాంట్రసెప్షన్ కూడా మనకు ఒకటి ఉంది. అదేంటంటే వాసెక్టమీ అంటాం. ఇట్ ఈస్ ఎ సింపుల్ టెక్నిక్ అనమాట. సో చాలా మంది ఏంటంటే అపోహలు ఏంటంటే వాసెక్టమీ చేపించుకుంటే మగవారికి అంగానికి సంబంధించి సరిగా లేకపోతే ఎరెక్షన్స్ ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే మళ్ళీ ఏమన్నా సెక్షువల్ ప్లెజర్ తగ్గడం కానీ, అదే లిబిడో ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని అనుకుంటా ఉంటారు. కాకపోతే వాసెక్టమీ వల్ల ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మళ్ళీ తర్వాత ఇంటర్కోర్స్కి ఇబ్బంది అవ్వడం అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. సో నథింగ్ బట్ వాసెక్టమీ అంటే దీంట్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే స్పర్మ్స్ని క్యారీ చేసే ఆ ట్యూబ్స్, దట్ ఈస్ వాస్ డిఫెన్స్ని మనం కట్ చేసి లైగేట్ చేస్తాం అన్నమాట. సో అది కూడా మనం చేసేది ఇప్పుడు ఏంటంటే నో స్కాల్పెల్ వాసెక్టమీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. దీంట్లో మనం కోత ఏమీ పెట్టకుండా ఒక స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ తోటి మనం ఆ ట్యూబ్ని పట్టుకొని కట్ చేసి మళ్ళీ లైగేట్ చేస్తాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే వాసెక్టమీ చేపించుకోవడం వల్ల ఏంటంటే చేపించుకున్న మగవారికి కూడా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఒక 1-2 days రెస్ట్ తీసుకొని ఇమీడియట్గా వర్క్స్కి రిస్టోర్ చేసుకోవచ్చు. అదే ఫీమేల్స్ అనుకోండి, వాళ్ళకి కొంచెం రెస్ట్ అవసరము. సో మేల్స్ ఏంటంటే చాలామంది వాసెక్టమీ చేయించుకోవడానికి భయపడతా ఉంటారు. వాసెక్టమీ ఒకటి ఏంటంటే మనకి ఇట్ ఇస్ ఏ టైప్ ఆఫ్ పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్. మళ్ళీ కావాలంటే మనం రివర్సల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వాసెక్టమీ చేసుకోవడం వల్ల మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వవు అనేది కూడా కరెక్ట్ కాదు. వాసెక్టమీ ఒకటి ఏంటంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సో ఎవరికన్నా మీరు వాసెక్టమీ చేయించుకుందాం అనుకునే వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. అది మనం చేసేది లేటెస్ట్ నో స్కాల్పెల్ వాసెక్టమీ టెక్నిక్.